ఉల్లిపాయలు వేసుకున్నాం. ఇంతకన్నా చప్పర్లు వేసిన ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం. నెక్స్ట్ ఎగ్ బాగా కొడదాం. ఇది ఎలాగోపలా చేస్తుంది. సింపుల్గా ఉంటుంది అన్నమాట. స్పూన్తో తిప్పేసుకోవాలి. నూనె అయితే అట్టుకు సరిపడే నూనె అయితే వేసుకోవాలన్నమాట. చిటికెడు ఉప్పు వేసుకోవాలి. చిటికెడు ఉప్పు వేసుకొని చిటికెడు కారం, చిటికెడు కారం కూడా వేసేసుకోవాలి. చికెన్ మసాలా అయితే చిటికెడు వేసుకోవాలి. చికెన్ మసాలా స్పూన్తో అయితే తిప్పేయాలి. స్పూన్తో తిప్పేసుకొని కొంచెం ఎగ్ దోస్ సరిపడే నూనె అయితే వేసుకోవాలి. వెనక్కి తిప్పుకొని ఓకే గాయస్, ఈ దోశ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో పెట్టండి. దోశలు అయితే ఈజీగా చేయొచ్చు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మొత్తం ఫోటో తీసి పంపిస్తాం యూట్యూబ్ అప్లోడ్. ఇదిగోండి మా దోశలకి ఇలా వస్తాయి చూడండి. మీకు ప్రతి వీడియో పెడతా ఉంటాం. చాలా టేస్టీగా ఉంది గాయస్. ఎంతో బాగుంది, చాలా బాగుంది గాయస్. మరికొత్త వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాము. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి చికెన్ కర్రీ చేసి చూపిస్తాం. ఓకే గాయస్, బాయ్.